చింతల తాండాలో డబుల్ మర్డర్ కేసులో నిందితుడు నాగరాజును కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ మృతుల బంధువులు ఆందోళన కొనసాగుతూనే ఉంది. నర్సంపేట మార్చురి దగ్గర ధర్నాకు దిగిన మృతుల బంధువులు అనంతరం నర్సంపేట చౌరస్తాలో ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. న్యాయం చేయాలంటూ మృతుల బంధువులు పట్టుబడుతున్నారు. నిందితుడు నాగరాజును కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. అటు హత్యకు సహకరించిన పవన్ ను తమకు అప్పగించాలంటూ బంధువులు డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, చింతల తాండాలు డబుల్ మర్డర్ కేసుకు సంబంధించి నిందితులను శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు కదా, దానికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? సునీల, ప్రజెంట్ మనం నర్సంపేట ఏరియా ఆసుపత్రిలో ఉన్నటువంటి మార్చురి వద్ద ఉన్నాము. పెద్ది సుదర్శన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఇక్కడికి వచ్చే వరకు కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ తాళాలు వేసి ఉన్న నేపథ్యము. ఇద్దరు మృతులు కూడా ఎవరైతే సుగుణ ఉన్నారో, శ్రీనివాస్ ఉన్నారో, వాళ్ళ మృతదేహాలను ఈ మార్చురిలో పెట్టిన నేపథ్యము. మార్చురికి సంబంధించి పోస్ట్ మార్టం ఎప్పుడు చేస్తారనే దాని మీద ఇంకా క్లారిటీ రాని నేపథ్యం అయితే మనకు కనిపిస్తూ ఉంది. వాళ్ళ ఇద్దరు పిల్లలు కూడా, అమ్మాయి అబ్బాయి, వాళ్ళిద్దరు కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ వాళ్ళ ఆక్రందనను మిన్నంటున్న నేపథ్యాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. పూర్తి స్థాయిలో వాళ్ళ బంధువులంతా కూడా ఇక్కడ చేరుకొని ఇక్కడ ఉదయం నుంచి కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యం అయితే మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ నుంచి పోలీస్ స్టేషన్, నర్సంపేట పోలీస్ స్టేషన్ దగ్గర దాదాపు 2-3 గంటల పాటు ధర్నా రాస్తారోకో చేశారు. దాంతోపాటు ఏదైతే నర్సంపేట చౌరస్తాలో కూడా ధర్నా ఇప్పటికీ కొనసాగుతున్న నేపథ్యం అయితే తమకు న్యాయం జరగాలన్న ఒక డిమాండ్ అయితే మనకు స్పష్టంగా వినిపిస్తూ ఉంది. మనతో పాటు పెద్ద సుదర్శన్ రెడ్డి గారు ఇప్పటికే ఆ అబ్బాయికి సంబంధించిన ట్రీట్మెంట్ విషయంలో ₹1,00,000 ఆసుపత్రికి కట్టారు. ఆ విషయంలోనూ ప్రభుత్వం ఎటువంటి చొరవ చూపెట్టలేదు. ఆ విషయంలో ఏ ట్రీట్మెంట్ ఎలా జరుగుతుందనే అంశం కూడా చెప్పలేని నేపథ్యం. మనతో పాటు పెద్ద సరే, వాళ్ళ ఈ ఘటనను మీరు ఎట్లా చూస్తూ ఉన్నారు? వాళ్ళ ఈ బాధితులకు ఎట్లా న్యాయం జరగాల్సిన అవసరం ఉంది? ఈ ఘటన చాలా విచారకరం. నర్సంపేట ప్రాంతంలో జరగడం, కుటుంబం మొత్తం ఛిద్రమైపోయింది. తల్లిదండ్రులు మరణించడం, హత్య కావడం, అదేవిధంగా బిడ్డ కూడా ఇంజూరీ అయినాయి, బాబు కొడుకు కూడా ఇంజూరీ కావడం జరిగింది. సో వాళ్ళకి సంబంధించిన ట్రీట్మెంట్ అవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీగా మేమే ఉండి అవన్నీ కూడా దగ్గర ఉండి చేయించడం జరుగుతుంది ప్రైవేట్ హాస్పిటల్లో. ముఖ్యంగా ఈ జరిగినటువంటి సంఘటన సంఘటన జరిగితే ఎంత బాధ అనిపించిందో, సంఘటన జరిగిన తర్వాత ప్రభుత్వం యొక్క చలనం లేకపోవడం మరింత బాధేస్తా ఉంది. అసలు ఈ ప్రభుత్వానికి సిగ్గు లేదు ఏమాత్రం. అసలు ఈ ప్రాంతానికి నాయకత్వం వహిస్తున్నామనేటువంటి ఒక ఆలోచన కూడా లేనటువంటి ప్రజాప్రతినిధులు కానీ, అధికారులు కానీ, కలెక్టర్ కానీ, పోలీసు ఉన్నతాధికారులు కానీ కనీసం 24 గంటలు అవుతుంది దగ్గర సంఘటన జరిగి కనీసం విజిట్ చేసే పరిస్థితి లేదంటే అది ఇదో రాజకీయం కూడా కాదు. మరి ఉన్మాది చేసినటువంటి ఘటన సమాజం మొత్తం బాధిత కుటుంబానికి మద్దతుగా నిలబడాల్సినటువంటి ఈ సందర్భంగా ప్రభుత్వం దిగివచ్చి ఆ పిల్లలు కూడా సీరియస్గా ఉన్నారు, వాళ్ళని కూడా కత్తి నరకడం జరిగింది, కుటుంబం మొత్తానికి కత్తి నరకడం జరిగింది. వాళ్ళకు ట్రీట్మెంట్ ఎమ్మడుండి చేయాలి, వాళ్ళకు సెక్యూరిటీ ఇవ్వాలి, పిల్లలకు వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించే బాధ్యత ప్రభుత్వానికి. దీన్ని రాజకీయ ఆరోపణలు చేయడం లేదు, లేకపోతే రాజకీయ హత్యలు కాదు. కానీ ఈ రకంగా ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం అనేది నిజంగా సిగ్గుచేటు. గతంలో ఎప్పుడు కూడా ఇంత నిజమైన ఘటన జరగలేదు. ఈ ఘటన వల్ల ఇవాళ మహిళలకు రక్షణ లేదు, కుటుంబాలకు రక్షణ లేదు. ఇలా శాంతియుతమైనటువంటి పల్లెలు, తండాల్లో ఇంత విధ్వంసకరమైనటువంటి హత్యలు జరిగితే నిజంగా కూడా ప్రజలు చాలా ఉలిక్కిపడ్డారు ఈ ఘటన చూసిన తర్వాత. కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఆ కుటుంబాన్ని తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ మా వంతు సహకారం అన్ని విధాలు అందిస్తాం. ట్రీట్మెంట్ కూడా మేమే దగ్గరుండి అన్ని విధాలు చేస్తూ ఉన్నాం త్వరలోనే. ఎందుకంటే ఇక్కడికి ఎవరు ఉన్నతాధికారులు వస్తలేరు, వాళ్ళ భవిష్యత్తు గురించి, పిల్లల భవిష్యత్తు గురించి మాట్లాడతలేరు. కాబట్టి త్వరలోనే 1-2 రోజుల్లోనే రాష్ట్ర నూతనంగా డీజీపీ గారు వచ్చారు. ఆ డీజీపీ గారిని స్వయంగా పిల్లలని తీసుకెళ్లి వాళ్ళ డీజీపీ గారి ఆఫీస్ ముందర కూర్చునబెట్టి అక్కడనే వారికి న్యాయం జరిగేంత వరకు మేము అక్కడి నుంచి లేచే ప్రసక్తి లేదు. తప్పకుండా డీజీపీ గారి దగ్గరికి వెళ్తాం. పోస్ట్ మార్టం సంబంధించి ఏం చెప్తున్నారు? పోస్ట్ మార్టం ప్రాసెస్ అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. దానికి సంబంధించి పిల్లలు ఇప్పుడే వచ్చారు కాబట్టి సో దానికి సంబంధించి ప్రాసెస్ కూడా చేస్తారు. దాదాపు ఈరోజు పిఎం ప్రాసెస్, తదుపరి ప్రాసెస్ కూడా వాళ్ళు చేస్తారు. వాళ్ళ అబ్బాయికి చాలా తీవ్రమైన దెబ్బ తాకింది. ఏం చెప్తున్నారు? డాక్టర్లు అడిగారు కదా, ఏం చెప్తారు? కాట్లు చాలా పడ్డాయి,
తీవ్రంగా ఉంది. అమ్మాయి కూడా 2 చేతుల మీద 2 సార్లు నరకడం జరిగింది. అమ్మాయిని నరికేటువంటి ప్రయత్నంలో భాగంగా ముందు మదర్ అడ్డం వచ్చింది, మదర్ చనిపోయిన తర్వాత ఫాదర్ అడ్డం వచ్చిండు, ఫాదర్ చనిపోయిన తర్వాత బాబు అడ్డం వచ్చిండు. ఈ రకంగా కంటిన్యూ ఘటనలు జరిగిపోయినా కూడా మరి నిజం కూడా చాలా బాధాకరం. ఎందుకంటే అర్ధరాత్రి జరగడము, తండంతా ఉలిక్కి పడడం, అసలు ఏం జరుగుతుందో తెలిసే వరకే ప్రాణాలు అనేది పోవడం జరిగింది. సో ఇది పరిస్థితి. సో ఆ వ్యక్తిని, నిందితుడిని తీవ్రంగా శిక్షించాలి, మరణశిక్ష పడాలి, ప్రజల ముందు శిక్షించాలి. ఇవాళ ఆ కుటుంబానికి కూడా న్యాయం చేయాలి. మరి ప్రజాప్రభుత్వం ఇప్పటివరకైతే స్పందన లేదు. 24 గంటల్లో ఏం స్పందిస్తో వేచి చూద్దాం. ఇప్పటి వరకు అతన్ని అరెస్ట్ చేస్తారా చేయలేదు అనే ఒక స్పష్టత కూడా రాని నేపథ్యం ఏం చెప్తారు? ఇప్పుడు పోలీస్ అధికారులు చెప్తా ఉన్నారు తన కస్టడీలో ఉన్నారని చెప్పి కొంతమంది చెప్తా ఉన్నారు. కానీ అధికారికంగా ధృవీకరించలేదు. పోలీసు కూడా ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం లేదు. ఎక్కడ కూడా ఈ సంఘటనకు సంబంధించి ఎక్కడ కూడా దీన్ని సీరియస్గా పోలీస్ అధికారులు తీసుకోవడం లేదు. ఈ సంఘటన కూడా మొత్తంగా బీఆర్ఎస్ అయితే ఆ కుటుంబానికి అండగా నిలబడుతుందనే ఒక భరోసా మాత్రం పెద్దిశివశరణ్ రెడ్డి గారి వైపు నుంచి వినబడుతుంది. వాళ్ళ పిల్లల దగ్గరికి వెళ్ళి వాళ్ళను ఏదైతే మార్చురీ వద్దకు తీసుకురావడంలోనూ పెద్దిశివశరణ్ రెడ్డి తన కృషి చేస్తారని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. వాళ్ళ పిల్లల ఆక్రందనలు అయితే మిన్నట్టుతున్న నేపథ్యం అయితే మనం చూస్తూ ఉన్నాము. నర్సంపేట మార్చురీ దగ్గర ప్రస్తుతం ఒక ఆందోళనకరమైన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ నుంచి నర్సంపేట పోలీస్ స్టేషన్ దగ్గర ఇక్కడ వీళ్ళ బంధువులంతా కూడా ధర్నా రాస్తారోకో చేశారు. ఆ తర్వాత నర్సంపేట చౌరస్తాలో కూడా ఇప్పటికీ ధర్నా రాస్తారోకో కొనసాగుతున్న నేపథ్యాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాము. ఈ కుటుంబానికి, గిరిజన కుటుంబానికి తప్పకుండా న్యాయం చేయాలనే ఒక డిమాండ్ అయితే మనకు వినిపిస్తూ ఉంది. ముఖ్యంగా సిపి కలెక్టర్ రావాలన్న ఒక డిమాండ్ కూడా గిరిజన సంఘాల నుంచి, గిరిజనుల నుంచి వినబడుతున్న నేపథ్యం అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఎవరైతే నిందితుడు ప్రేమోన్మాది నాగరాజుకైతే కఠినమైన శిక్షలు అమలు చేయాలి, కఠినంగా శిక్షించాలన్న ఒక డిమాండ్ అయితే మనకు స్పష్టంగా వినిపిస్తోంది. రైట్ రవికాంత్, థ్యాంక్ యూ.